అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీకు ఒక హాట్ టాపిక్ అయితే చెప్పబోతున్నా. అదేందో మీకు తెలుసా? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ప్రధాన రహదారి రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఓ పాఠశాలలో కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఇనుప రాడ్లను, తర్వాత ఆ పాఠశాలకు సంబంధించిన గేటును అర్ధరాత్రి దొంగలించి స్క్రాప్ చేసి అమ్ముకోవడం జరిగింది. దీనిపై కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఇదంతా ఒక సాధారణమైన మామూలు విషయం. ఇది సర్వసాధారణమైనటువంటి మామూలు విషయం. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ మనం చెప్పబోతా ఉన్నాం. ఏందో తెలుసా? రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆర్ గురునాథ్ రెడ్డి గారు, ఆ పాఠశాల ఫౌండర్, కొడంగల్ పట్టణంలోని కేజీ బాలాజీ ఉన్నత పాఠశాల చెందినటువంటి ఆయన కొడంగల్ పట్టణంలో రోడ్డు విస్తరణలో భాగంగా అక్కడ ఉన్నటువంటి అదనపు తరగతి గదులను, అక్కడ ఆ పాఠశాలకు సంబంధించినటువంటి గేటును మొత్తము కూలగొట్టడం జరిగింది. సో అర్ధరాత్రి కొంతమంది కొడంగల్ పట్టణానికి చెందినటువంటి కొంతమంది ఆ ఇనుప రాడ్లతో పాటు అక్కడ ఉన్నటువంటి గేటును కూడా దొంగలించి స్క్రాప్ చేసి అమ్ముకున్నట్లు కూడా వీళ్ళు సాక్షాత్తు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది. సో ఆర్ గురునాథ్ రెడ్డి గారు తన ఫిర్యాదులో ఏం పేర్కొన్నారు అనేది కూడా మీకు ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తాను. అయితే అయ్యా, తమరితో మనవి చేయనది ఏమనగా, శ్రీ బాలాజీ కేజీ ఎయిడెడ్ స్కూల్ కొడంగల్ నందు నిన్న రాత్రి తేదీ 13/9/2025 నాడు రాత్రి రాత్రి 10 గంటల సమయంలో మా పాఠశాల తాళం వేసిన గేటుకు విరగొట్టి గేటును మరియు రోడ్డు వెడల్పు తీసిన గేటు మరియు ఇనుప సామాను దొంగిలించడం జరిగింది. అదే సమయానికి పక్కన ఉన్నటువంటి వారు ఈ విషయం తెలుసుకొని మాకు సమాచారం ఇవ్వంగా మేము పోలీసు సిబ్బందికి సమాచారం అందించి వారిని పట్టించడం జరిగిందన్నారు. వారి పేర్లు కూడా ఒక 3 పేర్లు కూడా రాయడం జరిగింది. వాళ్ళు కూడా కొడంగల్ పట్టణానికి చెందిన వాళ్ళే. వాళ్ళ పేరు నేను చెప్పదలుచుకోలేదు. అయితే వీళ్ళందరూ కలిసి దొంగలించడం జరిగిందని చెప్పడం జరిగింది. ఎట్టి సామాన్లను అయితే అక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి కాలనీకి సంబంధించిన అక్కడనే వాళ్లకు స్క్రాప్ కూడా అమ్మడం జరిగిందన్నట్టు కూడా ఇందులో పేర్కొన్నారు. అయితే ఇందులో ఆ స్క్రాప్కు సంబంధించినటువంటి ఓ వ్యక్తి కూడా వాళ్ళు ఆ స్క్రాప్ని డీసీఎంలో వేసుకొని ఈరోజు ఉదయము తెల్లవారుజామున కొడంగల్ నుంచి హైదరాబాదు తీసుకువెళ్తున్న సమయంలో పోలీసులు అట్టి వాహనాన్ని పట్టుకొని సీజ్ చేయడం కూడా జరిగింది. అయితే దీనిపైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలన్నట్టు కూడా పోలీసు వారిని రాష్ట్ర హౌసింగ్ పోలీస్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్ గురునాథ్ రెడ్డి గారు కూడా కోరడం జరిగింది. అయితే శ్రీ బాలాజీ కేజీ ఉన్నత పాఠశాల యందు దొంగలించబడిన సామాన్ల లిస్టు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక పెద్ద గేట్ ఉంటుందంట, దానికి 100 కేజీలు ఉంటుంది అన్నట్టు కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండవది చిన్న గేటు ఇనుప, దాన్ని కూడా పగలగొట్టడం జరిగింది. అది కూడా దాదాపు ఒక 50 కేజీల వరకు ఉంటుంది అన్నట్టు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే బేస్మెంట్ లో ఉన్నటువంటి మొత్తానికి కూడా అక్కడ ఉన్నటువంటి ఇనుప చువలను అక్కడ వాళ్ళ మనుషులతోటి మొత్తం తీయించి ఒక దగ్గర పెడితే వాళ్ళు ఉన్నటువంటి మొత్తం దొంగలించడం జరిగింది అన్నట్టు కూడా, అట్టి ఇనుప రాడ్లు కూడా దాదాపు 2 క్వింటాలు ఉంటాయన్నట్టు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ మొత్తానికి సంబంధించినటువంటి అంచనా, దాని విలువ ఎంత అయిందంటే 1,50,000 ఉంటుంది అన్నట్టు కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దీనిపైన కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆ నిందితుల కోసం కూడా గాలింపు చర్యలు చేస్తా ఉన్నారు. వాళ్ళు ఇప్పటివరకు అయితే పట్టుబడలేదు. మధ్యాహ్నం వరకు అయితే పట్టుబడలేదు. త్వరలోనే వాళ్ళని పట్టుకొని విచారణ చేసి వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేస్తామని కూడా పోలీసులు చేయడం జరుగుతుంది. అయితే కొడంగల్ పట్టణంలో రోడ్డు విస్తరణ జరుగుతున్న సమయంలో
అక్కడ రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి వాళ్ళు షాపింగ్ కాంప్లెక్స్లు కానీ, ఇండ్లు కానీ, దుకాణాలు కానీ, చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ కూడా మొత్తం కూడా స్వచ్ఛందంగా తీసివేయడం జరుగుతుంది. రోడ్డు వెడల్పుకు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు కూడా. అయితే ఈ నేపథ్యంలోనే ఆ బిల్డింగ్లు పలగొడితే ఇనుప రాడ్లను కూడా వాళ్ళు ఎలాంటి సమాచారం లేకుండా ఎవరంతా వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకుపోవడం కూడా జరుగుతూ ఉంది. దీనిపైన కూడా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు ఒక ఫిర్యాదులు అయితే పేర్కొనడం జరిగింది. అయితే ఇక్కడ చిన్న ఇదేంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు కోల్పోతున్న వారికి న్యాయం చేయండి, దుకాణాలు పోతున్న వాళ్ళకి అందరికీ కూడా న్యాయం చేయండి అని కూడా అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ, ప్రజలు కానీ, పేద కుటుంబీకులు కానీ కోరుతా ఉన్నారు. సో దీనిపైన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి వాళ్ళకు తగిన న్యాయం చేయాలని కూడా మన న్యూస్ ఛానల్ తరపున వారికి కోరుతా ఉన్నాం. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమ న్యూస్ ఛానల్. ధన్యవాదాలు.